హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. మన దగ్గర బాబు మోహన్ గారు ఉన్నారు. హిట్లర్ రీ రిలీజ్ సందర్భంగా ఎంత పంటారు మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ హిట్లర్ రీ రిలీజ్ కాదు రిలీజ్ అని కూడా మీరు చెప్పారు కొత్తగా. సో ఎలా అలా ఉంది? ఉంది అంటే అంత సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే నేను కూడా నటించిన కాబట్టి చిరన్న పక్కన మా చిరన్న సినిమా రిలీజ్ అవుతుందంటే నా సినిమా రిలీజ్ అయినంత ఆనందం. అందులో చిరన్న బాగా చేశాడు, ఇందులో చాలా బాగా చేశాడు. ఒక అన్నయ్యగా అన్నయ్య సినిమా కూడా ఒకటి వచ్చింది. అసలు ఈ నటనకు ఆ నటనకు సంబంధం లేనంతగా బాగా నటించాడు. ఒక ఐదుగురు సిస్టర్స్ క్యారెక్టర్లో మీరు అంటే మీ క్యారెక్టర్ కూడా ప్రతిసారి ఆయనతో సీన్ చేసేటప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అని ఇందాక మీరు చిరణ్ అని చాలా ప్రేమ ఎలా ఉంది ఆయనతో? చిరన్ననే పిలుస్తా. నాకు నాకు ఇష్టమైన చిరన్న. అట్లే ఐదుగురు అక్క చెల్లెళ్ళు ఐదుగురు 5 రకాల క్యారెక్టర్లు. ఆ 5 రకాల క్యారెక్టర్ల వాళ్ళ వాళ్ళ ఆటుపోట్లకు ఆయన చెలించకుండా తట్టుకొని చాలా బాగా చేశాడు క్యారెక్టర్. ఆల్ ద బెస్ట్. హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. మన దగ్గర బాబు మోహన్ గారు ఉన్నారు. హిట్లర్ రీ రిలీజ్ సందర్భంగా ఎంత పంటారు మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ హిట్లర్ రీ రిలీజ్ కాదు రిలీజ్ అని కూడా మీరు చెప్పారు కొత్తగా. సో ఎలా అలా ఉంది? ఉంది అంటే అంత సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే నేను కూడా నటించిన కాబట్టి చిరన్న పక్కన మా చిరన్న సినిమా రిలీజ్ అవుతుందంటే నా సినిమా రిలీజ్ అయినంత ఆనందం. అందులో చిరన్న బాగా చేశాడు, ఇందులో చాలా బాగా చేశాడు. ఒక అన్నయ్యగా అన్నయ్య సినిమా కూడా ఒకటి వచ్చింది. అసలు ఈ నటనకు ఆ నటనకు సంబంధం లేనంతగా బాగా నటించాడు. ఒక ఐదుగురు సిస్టర్స్ క్యారెక్టర్లో మీరు అంటే మీ క్యారెక్టర్ కూడా ప్రతిసారి ఆయనతో సీన్ చేసేటప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అని ఇందాక మీరు చిరణ్ అని చాలా ప్రేమ ఎలా ఉంది ఆయనతో? చిరన్ననే పిలుస్తా. నాకు నాకు ఇష్టమైన చిరన్న. అట్లే ఐదుగురు అక్క చెల్లెళ్ళు ఐదుగురు 5 రకాల క్యారెక్టర్లు. ఆ 5 రకాల క్యారెక్టర్ల వాళ్ళ వాళ్ళ ఆటుపోట్లకు ఆయన చెలించకుండా తట్టుకొని చాలా బాగా చేశాడు క్యారెక్టర్. ఆల్ ద బెస్ట్.